నేను సకు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నీ వంతు మాట్లాడు సకు. నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను నన్ను కాపాడింది నా స్నేహితుడు పాండురంగడని. మీరు పెట్టిన ప్రాణభిక్షతో బ్రతకడం కంటే అగ్ని వర్షంలో కాలి బూడిదైపోవడమే మేలని నేను భావిస్తాను. నువ్వు ఈ విధంగానే మాట్లాడతావు, కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. నీకు విషయం చెప్పరా సకు? కస్తూరి మృగం తెలుసా నీకు? కస్తూరి మృగం అది అత్యంత సుగంధభరితంగా ఉంటుంది, కానీ దానికి అది తెలీదు. మామూలుగా అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తోంది అని అది అనుకుంటుంది. నువ్వు అంతే. నువ్వు ఎంత అమూల్యమైన దానివో నీకు తెలియడం లేదు. నువ్వు చాలా గొప్పదానివి సకు. అరే నువ్వు జింగ్రోబా గారికి గొప్ప భక్తురాలివి కాబోతున్నావు. ఆ తర్వాత నిన్ను మా ఆశ్రమంలో నన్ను గౌరవించినట్టే అందరూ గౌరవిస్తారు. నువ్వు చేయాల్సింది ఒకటే, పాండురంగని మర్చిపోవాలి. గురు జింగ్రోబాని భక్తిగా పూజించాలి. సకు నువ్వు జింగ్రోబా గారిని కొలవడం ప్రారంభించావంటే ఇదిగో ఇక్కడ ఈ ఆసనం మీద కూర్చుంటావు. ఈ ఆసనం మీద. మీ అత్తగారు మనోరమ కూడా నీకు పాదాభివందనం చేస్తుంది. నేనా? ఇది జరుగుతుంది. మీ అత్తగారు మనోరమాబాయి నీ పాదాలకి మొక్కి తీరాల్సింది. ఒక్క మనోరమగారే కాదు, సకుబాయి గొప్పదైన తర్వాత నేను కూడా నీ కాళ్ళు పట్టుకుంటాను. అవును, నేను కూడా. కానీ ఇది జరగాలంటే పాండురంగాన్ని మర్చిపోయి నువ్వు జింగ్రోబా గారిని పూజించాలి. ఆయన పాదాలకి మొక్కు సక్కు, లేదంటే అనర్థం జరుగుతుంది. జింగ్రోబా ఆగ్రహిస్తారు. ఈ గ్రామం మొత్తం నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. నువ్వు చేసిన మొండితనం వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తారు సకు. ఆ జన, నీ గంగి పిన్ని, శంకరయ్య, శాంతమ్మ అందరూ నరకం అనుభవిస్తారు. ఇది దృష్టిలో ఉంచుకో. బయట వాళ్ళే కాదు, ముందు నీ కుటుంబం ఇబ్బంది పడుతుంది. నీ పాపాగ్ని నిన్ను దహించకూడదన్న ఉద్దేశంతో నేను నా గౌరవ మర్యాదల్ని పక్కన పెట్టి నీకు చేతులు జోడించి వేడుకుంటున్నా. బాబాగారు, మీరు నా కాళ్ళు మొక్కడం కంటే నా పాండురంగాన్ని శరణి వేడుకోండి. మీరు సాష్టాంగ నమస్కారం చేయాల్సింది మనుషులకు కాదు, దేవుడికి. మీ అహంకారం కరిగిపోతుంది, మామూలు మనిషి అవుతారు. నోర్బుయ్, బాబా గారినే ఎదిరించి మాట్లాడతావా నువ్వు? నేను తప్పు చేశానని నాకు అనిపించట్లేదు. చూడండి, ఏ దేవుడైనా ఆయన నిజమైన దేవుడే అయితే ఎవరో చేసిన తప్పుకి ఇంకొకరిని కఠినంగా శిక్షించడు. నేను తప్పు చేశానో లేదో నా స్నేహితుడు పాండురంగడు నిర్ణయిస్తాడు. నిజంగా నేను చేసింది తప్పే అయితే మీరైనా జింగ్రోబా గారైనా నాకు ఎటువంటి శిక్ష విధించినా నేను అనుభవిస్తాను. కానీ నేను నా మార్గంలోనే వెళ్తాను. బాబాగారు, మీరు చెప్పే మార్గంలో నేను ఎప్పటికీ నడవను.
మీకు తెలుసో లేదో మా పాండురంగడి భక్తులకి ఒక ఆనవాయితీ ఉంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ ఆ శ్రీహరిని తలుచుకొని ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు.